ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతా. ఒక ఇంట్లో అర్ధరాత్రి ఇంటి కిటికీ పగిలింది. ఉదయాన్నే లేచిన తర్వాత కావాలని ఆ ఇంట్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. తర్వాత పోలీసు వారి విచారణలో తెలిసింది ఏంటంటే ఇంట్లోనే ఇంటి దొంగ ఉంది. కాకపోతే ఇంటి ఓనర్ కూడా కావాలని చెప్పి పక్కింటి వాళ్ళ మీద ఉన్న దొబ్బుదేలతో ఈ కేసు పెట్టించాడు. అట్లా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏదైతే అతని గత అవినీతి బయటపడతా ఉందో, అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము. బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి కూడా. ఇది మనిషి అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు.